టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. హైదరాబాద్ బయట 1000 ఎకరాల్లో కొత్త జూ పార్క్, అనంతగిరిలో నేచర్ వెల్నెస్ సెంటర్, రామప్ప గుడి ఆకృతిలో కీసరగుట్ట ఆలయ పునర్నిర్మాణం, హెల్త్ ఏకో టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక పాలసీలు, 4th సిటీలో నిర్మించే హెల్త్ సిటీలో హెల్త్ టూరిజం అభివృద్ధి, స్పీడ్ ప్రాజెక్టులపై సమీక్షలో ముఖ్యమంత్రి నిర్ణయాలు. ఇది ఒక డైవర్ట్ వార్త. ఏం లేదు, ఇది ఓన్లీ నిన్న ఆడిగిపోతే ఆయన ఇంతంత ప్రసాదం పెడితే తల మీద ఇన్న అక్షింతలు ఎత్తే పోసుకొని వచ్చేటప్పుడు ఆ అక్షింతలున్న ఆ ప్రసాదం తిని వచ్చేటప్పుడు ఏదో 4 ముచ్చట్లు చెప్పాలి కదా. చెప్పే క్రమంలో యాదగిరి గుట్టు టెంపుల్కు బోర్డు పెడతాను. ఇప్పుడు ఇది పెద్ద సమస్య. ప్రజలు ఎప్పుడు యాదగిరి గుట్టకు బోర్డు పెట్టాలి, యాదగిరి గుట్టను టీటీడీ తరహాలో తీర్చిదిద్దాలని భక్తులు అంతా ఇప్పుడు నిరసనలు వ్యక్తం చేస్తాను. ఏ ప్రజలన్న రోడ్డు మీదకి వచ్చి మాకు యాదగిరి గుట్ట టెంపుల్కు బోర్డు పెట్టు, ఈ యాదగిరి గుట్ట టెంపుల్కు బోర్డు పెడతామని హామీలో ఉన్నదా? ఇది ఏంది? ఇది నువ్వు చెప్పింది ఏంది, నువ్వు చేస్తున్నది ఏంది? ఇప్పుడు దీన్ని అమ్మో ఏదో జరగబోతుందని వెలుగు పేపర్ రాసుకొస్తే దీన్ని తెలియని ప్రజలు నమ్ముతారేమో, కానీ మా ప్రజలకు విప్పి చెప్పడానికి మేము ఉన్నాం. ఇప్పుడు గుట్ట గురించి ఎవడన్నా నిరసన దీక్షలు చేస్తాండ బోర్డు లేదని. పిల్లలు వచ్చి రోడ్డు ఎక్కితే నువ్వు పోయి గులేజొస్తావు, పిల్లల దగ్గరికి రావు. పిల్లల దగ్గరికి వచ్చి పిల్లల సమస్య ఏంది? ఈ పిల్లలు అంటే ఏ పిల్లలు కాదు, మాకు అన్నం పెడతలేరు, మమ్మల్ని నానా బూతులు తిడతాన్లు, చెప్పుకోలేని రీతిలో మమ్మల్ని తిడతాన్లు, ఆ నుండి రౌతి వరకు ఎన్ని బూతులు ఉంటాయో తెలుగు అన్ని బూతులు తిడతాన్లు అని పిల్లల రోడ్డు ఎక్కి చీచీ సీఎం తూతూ సీఎం అంటే నువ్వు పోయి ఇక్కడ ఈయన శటకోపం పెడితే వంగి ఆశీర్వాదం తీసుకొని వద్దామని నువ్వు వెళ్ళినావు. ఇది డైవర్ట్ పాలిటిక్స్ కాదు, ఇది డైవర్ట్ వార్తలు కాదు ఇవి. దీనివల్ల పూట గడిచే వార్తలేనా ఇవనికన్నా? ఒక సమస్య తీర్చే వార్తలేనా ఈ భయమాన్ వెలుగు పేపర్ కూడా? ఇక నేను ఎట్లా అనాలి, ఏం చేయాలి? పిల్లలు గంత పెద్ద నిరసన దీక్ష చేస్తా అంటే చిన్నపిల్లలు ఏ సౌకర్యాలు లేవు, తిండి లేదు చక్కగా, మా జీవితాలు ఆగమైపోతున్నాయి, సార్లు కొట్టుకుంటూ వాళ్ళ కోపాన్ని మా మీద రుద్దుతున్నారు, మా అమ్మలను తిడతాన్లు, మా అవయవాలను పోస్తూ తిడతాన్లు అని పిల్లలు ఏడుస్తా అంటే ఆ వార్త ప్రధాన వార్త కాదట, కానీ ఈ వార్త ప్రధాన వార్త అయిందట. ఎందుకు నువ్వు పేపర్ పెట్టి పేపర్ మోకాలే చెప్పు, ఇదో పేపరు నీదో ఖాతా. ఇక ఇక్కడిదే దీన్నో వార్తగా రాసిండు, మళ్ళీ దీన్నో వార్తగా రాసిండు, రెండు కలిసి ఒకరు రాత అయిపోరా ఇవి వార్తలారా?